ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు అయినట్లు సమాచారం. ఆయన్ను సిఐడి అధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. అజ్ఞాత ప్రాంతాల్లో అతన్ని సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే వాసుదేవరెడ్డిని అప్పటి సీఎం జగన్ డిప్యూటేషన్పై రెప్పించి మద్యం సేల్స్ బాధ్యతల్ని అప్పగించారు. ఈ క్రమంలో ఆయనపై పలు అభియోగాలున్నాయి. డిస్టిలరీలు, డిపోలు, షాపులపై ఆయన అజమాయిషీ చెల్లించడంతో పాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. 2 నెలలుగా పరారీలో ఉన్న ఆయన్ను ఇవాళ అరెస్టు చేసి సిఐడి అధికారులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి ఫిర్యాదులు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలకు సంబంధించినంత వరకు కూడా జే ట్యాక్స్ పేరుతో ప్రత్యేకంగా మద్యం కంపెనీల దగ్గర వసూలు చేసినటువంటి ముడుపులకు సంబంధించినటువంటి ఆరోపణలను ఎదుర్కొన్నారు. కొన్ని కంపెనీలకు మాత్రమే అనుమతులు ఇచ్చి ఆ కంపెనీల ద్వారా మాత్రమే మద్యాన్ని రాష్ట్రంలో విక్రయాలు జరిపించడం ద్వారా భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నటువంటి ఒక ఆరోపణ వాసుదేవరెడ్డి పైన వచ్చింది. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వాసుదేవరెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి అంశం పైన విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాసుదేవరెడ్డి కూడా అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నారన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఈ అంశాలపైన ప్రస్తుతం సిఐడికి సంబంధించినటువంటి అధికారులు కేసులు నమోదు చేసి వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ, అదేవిధంగా హైదరాబాద్ తో పాటు ఆయన ఉన్నటువంటి నివాసాలు, వాళ్ళ బంధువులలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున సోదాలు కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరించారు. మద్యం కంపెనీలకి ఇచ్చినటువంటి అనుమతులకి సంబంధించి అనుమతులు వెనక జరిగినటువంటి సంప్రదింపులు, వీటన్నిటిపైన కూడా విచారణ జరిపించారు కూడా అధికారులు సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించి వాసుదేవరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. వాసుదేవరెడ్డి కంట్రోల్లోనే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అన్నటువంటి ఒక ఆరోపణ కూడా వ్యక్తమైనటువంటి నేపథ్యంలో గతంలో కూటమి ప్రభుత్వం పక్షంలో ఉన్న కూటమికి స్పందించినటువంటి పార్టీలన్నీ కూడా వాసుదేవరెడ్డికి సంబంధించి మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి అంశాలపైన తీవ్రస్థాయి ఇందుకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ లో మద్యం అమ్మకాలు జరిగినటువంటి విధి విధానాలు, అప్పుడు ముడుపులకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా కూటమి ప్రభుత్వం ఇప్పుడు సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో సిఐడి అధికారులు ఈ వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా సేకరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన వాంగ్మూలం తీసుకోవాలి, ఆయన దగ్గర నుంచి సమాచారం తీసుకోవాలి, ఆయన దగ్గర నుంచి ఆధారాలను కూడా తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిపైన పరిణామాలు ఉంటాయి. రాబోయేటువంటి రోజుల్లో మద్యం స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారం ఎలా ముందుకు వెళ్తుంది అన్నది కూడా రాష్ట్రంలో ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సౌజన్యం, అంటే గత ప్రభుత్వం హయాంలో మద్యం పాలసీ తయారు చేయడంలో కూడా వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. మరి దీని మీద కూడా ఆరోపణలు కూడా, మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వాసుదేవరెడ్డి కీలకంగా వ్యవహరించారు. మద్యం పూర్తి బాధ్యతల్ని వాసుదేవరెడ్డికి స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పగించారు అన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. సో అందులో భాగంగానే ఏదైతే మద్యం అమ్మకాలకు సంబంధించి మద్యపాన నిషేధం, మద్యాన్ని నియంత్రించేటువంటి ధరలు పెంచడం, మరోవైపు కంపెనీలని పూర్తిగా రానివ్వకుండా అడ్డుకట్ట వేయటం, కొన్ని కంపెనీలకు మాత్రమే అనుమతులు ఇచ్చి ఆ కంపెనీలకు సంబంధించినటువంటి బ్రాండ్లను మాత్రమే ఏపీలో విక్రయాలు చేసే విధంగా అనుమతులు ఇవ్వటం, ఇలాంటి అక్రమాలు పాల్పడటం ద్వారా స్కామ్ జరిగింది. పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారు. ఆ ముడుపులు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి ద్వారా వెళ్ళాయి, ఎవరెవరికి ఎంత అందాయి అన్నటువంటి అంశాలు కూడా పై కూడా ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశం, అదే విధంగా వాసుదేవరెడ్డి సంబంధించి బెవరేజెస్ కార్పొరేషన్ లో కీలకంగా వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం పైన సిఐడికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది, ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డితో పాటు బెవరేజెస్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి మిగిలినటువంటి కీలక అధికారులు, సిబ్బందితో ఉంటారు. వాళ్ళందరూ కూడా సిఐడికి సంబంధించినటువంటి అధికారులు ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తుంది. వారి దగ్గర కూడా తీసుకునేటువంటి కనిపిస్తుంది. మొత్తం ఎపిసోడ్ లో వాసుదేవరెడ్డి కీలకం, వాసుదేవరెడ్డి కేంద్రంగా చేసుకునే స్కామ్ ఉంది. కాబట్టి ఈ పైన వాసుదేవరెడ్డి దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానం ఎలా ఉంటుంది, అందుకు సంబంధించి ఆధారాలు ఎలా ఉంటాయి, ఈ వ్యవహారంలో కేసు ఏ కోణంలో ముందుకు వెళుతుంది
తీవ్ర చర్చనీయాంశంగా సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సౌజన్య. అంటే వాసుదేవ్ రెడ్డి జగన్ డిప్యుటేషన్ తీసుకొని వచ్చి మరి పక్కా ప్లాన్ ప్రకారమే అవినీతి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరి దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఆధారాలకు సంబంధించినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు స్పష్టమైనటువంటి ఆధారం ఈ కేసుకు సంబంధించి ఇలా ఆధారం ఉంది అనేది చెప్పుకోవడానికి అయితే లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే వాసుదేవ్ రెడ్డి పూర్తిగా సమాచారం ఇస్తే కానీ ఆయన ఇచ్చినటువంటి సమాచారాన్ని కేంద్రంగా చేసుకుని మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైతే డిస్టిలరీస్ ఉంటాయో డిస్టిలరీలకు సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించినటువంటి వ్యవహారం ఈ మొత్తం అంతా కూడా తీవ్ర స్థాయిలో గందరగోళానికి గురి చేసేటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు వాటిని ఏ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ఆధారాలు సేకరిస్తారు, సేకరించినటువంటి ఆధారాల ద్వారా వాసుదేవ్ రెడ్డి ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారని పరిస్థితులు నిరూపించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. వాటి ద్వారా ఎలా కేసును ముందుకు తీసుకెళ్తారు, ఈ కేసులో సిఐడి అధికారులు ఎలాంటి ఆధారాలను సేకరిస్తారు, తీసుకున్నటువంటి ఆధారాలు సాక్ష్యాలు వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకున్న తర్వాత మద్యం అమ్మకాలకు సంబంధించి జరిగినటువంటి పెద్ద ఎత్తున స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, మద్యం అమ్మకాలకు సంబంధించి ఇప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక పాలసీని కూడా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాల వలన మద్యం ఖరీదు పెరగడం, మద్యం కంపెనీలు కొన్నిటికి మాత్రమే అనుమతులు ఇవ్వడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగం ఉంది. కాబట్టి ఇందులో కీలకమైనటువంటి ఏకైక వ్యక్తి అన్ని వైపులో కూడా అన్ని తానే చూసుకున్నారు వాసుదేవ్ రెడ్డి అన్నటువంటి ఒక ఆరోపణ వ్యక్తమైంది. దానిపైన ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో ఎలాంటి వాస్తవ పరిస్థితులు వస్తాయి, కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు ఎలాంటి పరిస్థితుల్లో మనకి సిఐడికి సంబంధించినటువంటి అధికారులు సేకరిస్తారు, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా అనేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి అరెస్టు అయినట్లు సమాచారం. ఆయన్ను సిఐడి అధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. అజ్ఞాత ప్రాంతంలో అతని సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వాసుదేవ్ రెడ్డిని అప్పటి సీఎం జగన్ డిప్యుటేషన్పై రప్పించి మద్యం సేల్స్ బాధ్యతల్ని అప్పగించారు. ఈ క్రమంలో ఆయనపై పలు అభియోగాలున్నాయి. డిస్టిలరీలు, డిపోలు, షాపులపై ఆయన అజమాయిషీ చెల్లించడంతో పాటు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని ఆరోపణలు ఉన్నాయి. 2 నెలలుగా పరారులో ఉన్న ఆయన్ను ఇవాళ అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అధికారులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తీసుకోవడమే కాకుండా అతన్ని ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి మరి ఒక అజ్ఞాత ప్రాంతంలో వాసుదేవ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వాసుదేవ రెడ్డిని అప్పటి ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి డిప్యుటేషన్ మీద అతనికి మద్యం సేల్స్ బాధ్యతలన్నీ కూడా అప్పగించారు. అయితే ఇక్కడ మద్యం సేల్స్ బాధ్యతలతో పాటు అక్కడ ఉన్నటువంటి డిపోలకు సంబంధించిన డిపోలు కానీ షాపులు కానీ ఇవన్నిటికీ మొత్తం వాసుదేవ రెడ్డి అజమాయిషీ చెలాయించేవాడుగా ఉన్నటువంటి అప్పుడు ఆరోపణలు ఉన్నాయి. దానికి తోడుగా మద్యంపై వస్తున్నటువంటి ఆదాయాన్ని ఏదైతే ఉందో ఆదాయాన్ని తాకట్టు పెట్టి కూడా వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మద్యం మీద ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ఇప్పుడు కూడా ఎక్కడ మాత్రం లాస్ అనేది లేదు. ఇప్పుడు అధికంగా మద్యం మీదనే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఇటువంటి నేపథ్యంలో మద్యాన్ని ఆ లాభాలని చూపెట్టి వాసుదేవ రెడ్డి అతను మొత్తం పూర్తిగా వేల కోట్లు అప్పు తెచ్చినట్టుగా ఇప్పటికే సిఐడి అధికారులు పేర్కొంటున్నారు. దానికి తోడుగా వాసుదేవ రెడ్డి గత 2 నెలలుగా కూడా అతనిపై పరారీలో ఉన్నాడు. ఎందుకంటే అతనిపై చాలా అభియోగాలు ఉన్నాయి. దానికి తోడుగా ఏదైతే మద్యానికి సంబంధించి చాలా వేల కోట్ల రూపాయలు అక్కడ వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని కూడా ప్రస్తుత ప్రభుత్వం చెప్తా ఉంది. ఎందుకంటే అప్పుడు వచ్చినటువంటి మద్యం ఆదాయం మీద ఎక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్స్ లేవు. పూర్తిగా కూడా క్యాష్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఎంత సేల్స్ అమ్మారు, ఎంత అమ్మారు, ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు వచ్చాయనేది కూడా ఒక లెక్క పత్రం లేదని చెప్పేసి కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఆరోపిస్తా ఉంది. మరి దీన్నే ఆదాయంగా చూపెట్టి వాసుదేవ రెడ్డి ఈ యొక్క లోన్లు తీసుకొచ్చారు. ఈ లోన్లు ఎక్కడైతే వేల కోట్ల అప్పులు ఉన్నాయో మరి దాన్ని ఎక్కడ కేటాయించారు, మరి మద్యం నుంచి వచ్చినటువంటి ఆదాయం ఎదిపోయింది, ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రభుత్వంలో మెదుగుతున్నటువంటి అంశాలని చెప్పుకోవచ్చు. దీనిపై లోతుగా విచారణ జరపాలని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. మద్యంపై జరిగినటువంటి స్కామ్ కావచ్చు, అదేవిధంగా ఆదాయం దానిపై వచ్చినటువంటి ఆదాయాన్ని చూపెట్టి తీసుకొచ్చినటువంటి
ఏదైతే రుణాలు ఉన్నాయో, 1000 కోట్ల రుణాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లెక్క ఏం చేశారు, ఎందుకు తీసుకొచ్చారు, మద్యం మీద ఆదాయం ఎంత వచ్చింది, వీటన్నిటి మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేసి వాసుదేవ రెడ్డిని సిఐడి అధికారులు అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే వాసుదేవ రెడ్డిని ఒక అజ్ఞాత ప్రాంతంలో తీసుకెళ్లి సిఐడి అధికారులు ఇక్కడ మరి 1000 కోట్ల రూపాయల అప్పులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు, అదేవిధంగా మద్యంలో జరిగినటువంటి అక్రమాలు ఏంటి, మద్యంలో వచ్చినటువంటి అంటే ఆన్లైన్ పేమెంట్స్ కాకుండా ఓన్లీ క్యాష్ పరంగా తీసుకున్నారు కాబట్టి ఎంత సేల్స్ జరిగాయి, ఎంత ఇప్పటివరకు ఎంత ఆదాయం వచ్చింది, వచ్చిన ఆదాయాన్ని ఏం చేశారు, మరి ఇప్పటికే కొంత దీంట్లో అవినీతి జరిగినట్టుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి అనే అంశంలో కూడా ప్రస్తుతం అయితే అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తా ఉంది. మరి మొత్తంగా ఈ వాసుదేవరెడ్డి అరెస్ట్ మాత్రం పోలీసుల సిఐడి అధికారులు అయితే ఇప్పటి వరకు అయితే వెల్లడించలేదు. మరి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉంచి అయితే అతన్ని విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ అధికారులు ఏ విధంగా విచారిస్తా ఉన్నారు, మరి ప్రస్తుతం వాసుదేవరెడ్డి ఎటువంటి అంశాలు చెప్పారు, మరి ఆ 1000 కోట్ల రూపాయలు ఏమైపోయాయి, రుణాలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆయనపై వచ్చినటువంటి అభియోగాలు ఏంటి అనేది మాత్రం సిఐడి అధికారులు బయటికి తెలియజేస్తే తప్ప తెలిసే అవకాశం అయితే కనపడట్లేదు. మరి పూర్తిగా అయితే ప్రస్తుతం అయితే సిఐడి అధికారులు వాసుదేవ రెడ్డిని అయితే విచారిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. గత 2 నెలలుగా పరారీలో ఉన్న వాసుదేవ రెడ్డిని ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న సమాచారం ఏమైనా ఉందా, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ప్రస్తుతం అయితే మరి వాసుదేవ రెడ్డి మీద అయితే గత 2 నెలలుగా ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ మద్యం వ్యవహారంలో పూర్తిగా గందరగోళమైనటువంటి పరిస్థితి, బ్రాండ్ల విషయంలో కావచ్చు, పూర్తిగా సొంత బ్రాండ్లు పెట్టుకొని అమ్ముకున్నటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా గత 2 నెలల నుంచి పూర్తి స్థాయిలో అయితే సిఐడి అధికారులు అయితే ఒక దృష్టి పెట్టారు. అతనిపై పూర్తిగా కూడా నిఘా పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మరి అతను ఎక్కడికో ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నటువంటి సమయంలో, లేకపోతే అది ఏపీలో కాకుండా పక్క రాష్ట్రంలో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం ఇక్కడ వాసుదేవ రెడ్డి కనపడట్లేదని చెప్పి అనుకుంటున్నారు. మరి పక్క రాష్ట్రంలో అరెస్ట్ చేసి అయితే విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.